శిక్ష పడిపోయిందనుకున్నాను. సమయానికి మీరు వచ్చి కాపాడారు. నా భర్తకి అనవసరంగా శిక్ష పడుతూ ఉంటే నేను మౌనంగా ఇంట్లో ఎలా ఉండగలను రాజు? పెద్దయ్య గారు ఏమీ అనలేదు కదా అమ్మాయి గారు? న్యాయం బ్రతికించడానికి నీ నాన్న వెళ్తున్నాడు. ఈ నాన్నే బ్రతికుండాలి అంటే నువ్వు కోర్టుకి రాకూడదు. మామిడికాయలు పచ్చిగా దొరికినప్పుడు పులుపు కొరకు వంటల్లో వేసుకుంటే చింతపండు మానేయొచ్చు అని నేను చెప్తుంటాను. మామిడికాయ ముక్కలు ఉడకపెట్టి గొజ్జుగా తీసుకున్నా పులుసులకు కూడా అట్లా వాడుకోవచ్చు అంటాం. మరి మామిడికాయని ఎప్పుడు కూడా వాడేటప్పుడు తొక్క చెక్కేసి వాడుకుంటాం, కొద్దిగా వగరగా ఉంటుంది కదా అని. ఆ చెక్కేసిన తొక్కలు ఇక పారేయకుండా మామిడికాయ తొక్కలు ముక్కలుగా కట్ చేసి అన్ని తీసుకుని ఒక పెద్ద గ్లాసు నీళ్లు పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లలో ఈ మామిడికాయ తొక్క ముక్కలు, అందులో ఒక చిన్న టీ స్పూను సోంపు, అందులో అంతా పుదీనా ఆకులు, ఈ 3 వేసి మరిగించేసేసి తర్వాత ఫిల్టర్ చేసేసి వాటిని తీసేసి నీళ్ళని టీ లాగా తీసుకుని అందులో వేడివేడిగా తీసుకున్న కప్పులో పోసి దీనికి తేనె కలుపుకు త్రాగితే, కానీ పులుపు ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అక్కర్ల, తేనె కలుపుకుని టీ లాగా త్రాగితే ఇది బాడీలో మన కణాల్లో ఉండే జీవక్రియని మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. మెటబాలిజం ఇంక్రీజ్ అయితే ఎనర్జీ బర్న్ అవటం, అంటే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కి మంచిదన్నమాట. అందుకని ఇట్లాంటి ఇమీడియట్ గా మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి రీజన్ ఏమిటంటే మ్యాంగోలో మ్యాగ్నిఫెరిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మామిడికాయ తొక్కల్లో ఉండే మ్యాగ్నిఫెరిన్ ఈ రకంగా బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించుకోవటానికి, టీ రూపంలో త్రాగటానికి అవకాశం ఉంది. అందుకని ఇది హెల్దీ టీ, అవి అన్హెల్దీ టీలు. అందుకని ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే మంచిది అనమాట. చాలా ఆపో, మా గీతమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? అయినా నీ బిడ్డకి నీ తల్లి పేరు కన్నా గొప్ప పేరు దొరుకుతుందా నీకో? నా తల్లా గీత, నా తల్లా అంటే అంటే మేమిద్దరం కవల పిల్లలమా? గీతకు పుట్టామా? అప్పుడు అప్పుడు ప్రియ నాకేమవుతుంది? విన్నా? ఇదంతా మీ ఇద్దరి ప్లానే కదా మమ్మీ. మీరే గనక నన్ను జాబిల్లి క్యారెక్టర్లోకి పంపించకుండా ఉండుంటే, మీరే గనక ఆ గుమస్తాని ప్లాన్ చేసి రప్పించకుండా ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. పవర్ ఆఫ్ అటార్నీ సాధించడమే కాకుండా ఆ పున్నమి నీతో సమానం కాదని కింద కూర్చోబెట్టావు. ఆ పున్నమికి నీ పక్కన కూర్చొని అర్హత లేదు అని తేల్చి చెప్పేశావు. ఇంకెప్పుడు మనతో కలిసి కూర్చోదు, తన హద్దుల్లో తనుంటుంది. దాని చేతిలో పెత్తన ఉన్నప్పుడు అది మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది కదా డాడీ. ఇప్పుడు దానికి చూపిస్తాను నేనేంటో. మయూక, మనం ఇలా ఎక్కువసేపు కలిసి ఉండడం అంత మంచిది కాదు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది. జాబిల్లి వేషంలో ఉంది మయూక అన్నమాట. ఎంత చీట్ చేశారో! ఈ ఒక్క నిజం చాలు, మిమ్మల్ని ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాను. అయితే ఇప్పుడు చెప్తున్నాను వదిన గారు, 25 లక్షలు కాదు, అవసరమైతే 50 లక్షలు పెట్టి కన్వెన్షన్ హాల్ బుక్ చేస్తా. అప్పుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పిద్దాం. అప్పుడు తను చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకుంటుందా? అమ్మని అమ్మ, అది మీ ఇద్దరిని బుక్ చేయడానికి ఆ మాట అంటే మీరు నన్ను బుక్ చేస్తారంటే అసలు 50 లక్షలు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా మీకు? మిమ్మల్ని
విన్నావుగా, నువ్వేమో 25 లక్షల కన్వెన్షన్ హాల్ అంటే మా వియ్యపురాలు 50 లక్షల కన్వెన్షన్ హాల్ బుక్ చేస్తాను అంటోంది. ఆవిడ బుక్ చేశాక రిసిప్ట్ పంపిస్తాను. క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండవు. ఓకే, అలాగే సిద్ధంగా ఉంటాను. మన సంతోషం కోసం మన పెళ్లి చేస్తుంది అక్క. అలాంటిది అక్క కోసం ఏమీ చేయలేమా? ఎందుకు చేయలేం? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు వచ్చినా రాకున్నా, ఇవాళ ఈ ఇంట్లో అన్నయ్య వదిన పెళ్లి వేడుకలు జరుగుతాయి. వద్దు, మళ్ళీ నిషి అత్తయ్య మమ్మీతో గొడవపడి మమ్మీని బాధ పెడుతుంది. అబ్బా, ఏ గొడవ జరగకుండా మమ్మీ డాడీల యానివర్సరీ జరిపించే పూచి నాది, సరేనా? ఎందుకు ఇలా జరిగింది? సిరిపురంలో అవనికి ఏదైనా ఆపద కలగబోతుందా? అవని, వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. నా వల్ల నా భార్యకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది కొండంత అండగా ఉండేందుకు నాకు కొడుకుని ఇచ్చాడమ్మా దేవుడు. వాడు తల్లిని చెల్లిని 2 కళ్ళలా చూసుకుంటాడు. కానీ నువ్వు వాడికి కానివాడు అయిపోయావు కదరా. అయితే ఏంటమ్మా, నా కొడుకు వాడి అమ్మకే వాడు నాన్న అయ్యాడు. అమ్ము ఏంటి అక్కడి నుంచి ఉంది? అమ్ము, అయ్యో, తన అక్కడి నుంచి పడిపోతే. అమ్ము, వెనకెళ్ళు. అమ్ము, వెనకెళ్ళు. అమ్ము, వెనకెళ్ళు. అమ్ము, అమ్ము, వెనకెళ్ళు. అమ్ము, నీవు వెళ్ళి నన్ను ఏమీ చేయలేవు బాలిక. లేదు లేదు, నా కూతుర్ని నేను ఎలాగైనా కాపాడుకోలేవు బాలిక. ఎందులకంటే ఆ ఘోరా నీ కూతుర్ని వశపరుచుకున్నాడు. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? అంటే ఇప్పుడు ఆ ఘోరా నీ కూతుర్ని దూకమనిన దూకును, ఆగమనిన ఆగును.
బాధకి భయానికి మధ్య నలిగిపోతూ కళ్ల ముందు కనిపిస్తున్న చావుని నిస్సహాయంగా చూస్తున్న క్షణం. నేను లేను అంటే నా వాళ్ళు, నా ఊరు, నా జనం ఏమైపోతారో అని అల్లాడిపోతున్న సమయంలో చావుకి నాకు మధ్య అడ్డుగా నువ్వొచ్చి నిలబడ్డావు. ట్యాప్లో వాటర్ వస్తుందో లేదో చెక్ చేయమంటే మీ కళ్ళల్లో ట్యాప్ ఓపెన్ చేశారేంటి? పడకూడనివన్నీ నా కంట్లోనే పడుతున్నాయిలేండి. హ? దమ్ము. ఓహో, అక్కయ్య గారి కళ్ళు దుమ్ము పట్టిపోయాయట. దుమ్ము పట్టదంట, మీరెళ్ళి చూడొచ్చు కదా. ఏమైందండి? ఎదురుగా నందక్షరా. శివయ్య, ఏం చేస్తున్నావే ఇక్కడ? ఫోన్ ఇస్తున్నావేంటి? అంటే నా ఫోన్ లోపల ఉండిపోయిందమ్మమ్మా, తీసుకుంటున్నాను. అవునమ్మా. నా పేరు ఆదిలక్ష్మి, వెర్రి వెంకటలక్ష్మి కాదు. నీ అంతట నువ్వు చీర కట్టుకుని బయటకొస్తే మీ ఆయన చెప్పింది నిజం, లేదంటే మీ అత్తలు చెప్పిందే నిజం. నువ్వు చీర కట్టుకుని వచ్చి నీ కాపురాన్ని నిలబెట్టుకుంటావో లేక మీ అత్తలు కోరుకుంటున్నట్టు విడాకులు తీసుకుని పోతావో నువ్వే ఆలోచించుకో. ఇదే నీ ఆఖరి ఛాన్స్. పదవే. అయ్యో, ఇప్పుడు మీ పిన్ని మీ అమ్మ ఫోటో దాయలేదు అని చెప్తారా? ఆ ఫోటో నీకెక్కడిది సీత? మీ పిన్ని చాటుగా దాచుకున్న ఈ ఫోటోని ఈ రోజే బయటికి తీసింది. అదృష్టవశాత్తు అది నా కంట పడింది. ఇంట్లో ఫోటో ఉంచుకొని మహాలక్ష్మిదని ఎందుకు చెప్పలేదు? అయినా ఫోటోను దాచుకోవడం ఏంటి? ఫోటో మాత్రమే కాదు బాబాయ్, మహాలక్ష్మి అత్తయ్య ఇంకేదో రహస్యం కూడా దాస్తోంది. ఇందాక రోడ్డు మీద ఒక వ్యక్తికి ఫోటో చూపించి ఏదో చెప్పింది. అతనితో ఏం చెప్పావని నేనెంత అడిగినా అత్తయ్య ఏం చెప్పలేదు. రాధ గతాన్ని పూర్తిగా తెలుసుకోకుండా నా మాటల్ని గుడ్డిగా నమ్మి బైక్ని గిఫ్ట్గా ఇచ్చావు. అది రాధలోని మానిపోయిన గాయాన్ని, మర్చిపోయిన జ్ఞాపకాల్ని గుర్తు చేసింది. కాదు, గుర్తు చేసేలా చేశాను. ఇంక రాధ ఆ అమ్మాయి జ్ఞాపకాల్లో నుంచి బయటపడలేడు. నువ్వు ఎంత ప్రయత్నించినా రాధకి నువ్వు దగ్గరవ్వలేవు. ఇంత ఈజీగా నా ట్రాప్లో పడతావని నేనస్సలు అనుకోలేదు కృష్ణ. ఎంత పని చేశావే నువ్వు! నిన్ను బయటికి విసిరి పారేస్తా. ఆగండి. వదిలో. దత్తపుత్రిక అని మా చెల్లి అనొచ్చు కాని అత్తయ్య, నాకు మాత్రం గాయత్రి కూతురే. కొంత అనుకోను, సొంత అనుకుంటాను. తన మీద చెయ్యి పడితే ఈ చెయ్యి కూడా
గాయం కావచ్చు. అమ్మా, గాయత్రి పసిపాప. తనకి గ్లౌజ్ దొరికితే తీసుకొని ఉంటుంది. తను ఎలా తీస్తుంది? మిత్ర చూడరా, జున్నును చూస్తేనే కష్టమని లేచేవాడు. ఇప్పుడు చూడు, వాడు కూడా గెలవాలని ఎలా సాయం చేస్తున్నాడు. అన్నయ్య బేసిక్గా మంచివాడు పెద్దమ్మా. జున్ను మ్యాటర్లోనే కాస్త మొండిగా మొరటుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మిత్ర గారు లక్కీని జున్నుని ఎత్తుకున్నారేంటి? మిత్ర గారికి లక్కీకి ఏంటి సంబంధం? జున్నును కూడా ఎందుకు ఎత్తుకున్నారు?